ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక్కడికి మనం ఒక పని పని చదివితే ఇంకా బాగుంటుంది. ఉన్నా సార్ ఉన్నా సార్ ఇప్పుడు దిగి వచ్చింది అంటే పొద్దున కూడా సార్ ఊళ్ళో తిరుగుతాడు తిరిగి వస్తాడు. ఏం పేరు సార్ పేరు? సార్ శివాజీ సార్ పోదామా సార్తో ముచ్చట పెడతాం. అందరికీ అదో ఏం రాదనగా ముసిపుసిన అవసరం ఎక్కడ పోయినా ఉంటుందిలే. ఈ పొద్దు మన యారాల మండలికి వచ్చిన రా వికారాబాద్ జిల్లా. నిన్న మొన్న అక్కడ బాగా తిరిగినా కదా. ఈ పొద్దు ఇక్కడ దొరికి వచ్చినాయి మాకు యువ దొరికిపోయినట్లే. ఈ యారాల మండలి హెడ్క్వార్టరు యువ దొరికి వస్తుంది. ఇక దినం సర్పంచ్ చూసినాక ఈ మధ్యలో ఈ పొద్దు కూడా సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చిన. సార్ పేరు వచ్చేసి శివయ్య సార్. ఇక సార్ గురించి చెప్పాలంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ఇక ప్రజలకే నా జీవితం అంకితం అన్నట్టు ముందుకు వచ్చేసి సార్ సర్పంచ్ ఎలక్షన్లో మంచిగా పాల్గొని మంచి భారీ మేసుడు గెలిచినాడు సార్. ఇక గెలిచినట్లు కూడా కార్యక్రమాలు చూసుకుని ఇక సోషల్ యాక్టివిటీస్లో బాగా కార్యక్రమాలు చేస్తాడు. ఎవరున్నా శివయ్య సార్ అంటే నేనున్నా అన్నట్టు ఎంతంటే అంత తోచినా కానీ సాయం చేస్తూ అందరూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాడు సార్. మరి ఊరికి ఏం వాగ్దానం ఇచ్చిండు మన హెడ్క్వార్టర్కి ఎలక్షన్ల టైంలో ప్రజలకి మరి ఏం చేయబోతున్నాడు ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా ఇది అంతా తెలుసుకోకుండా జరకి ఇప్పుడు తమాషా ఇచ్చాడు. జర కన్ను కూడా ఒకటి చూడండి. బాగా సార్ బాగుంది బాగుంది. ఇది కాగితం పెట్టుకుంటే రోజుకి ఏమేమి చేయాలని రాసుకుంటావా సార్? నేను రోజు అసలు ప్లానింగ్ ఈరోజు ఏం ప్లానింగ్ రేపు ఏం చేయాలని ఇది కూడా ప్లాన్ చేసుకున్నాయి. అబ్బా అది కూడా రాసుకుంటాం. రాసుకున్నాయి రేపు మన గ్రామం ఏం చేయాలి ఏం చేయాలి ఎక్కడ వెళ్ళాలి నేను ప్లాన్ చేసుకుంటాను. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకుంటాయి. అబ్బా దాని ప్రకారం నేను వెళ్ళిపోతుంటాయి. నేను గ్రామం వెళ్ళిపోతుంటాయి. వాళ్ళని ఎక్కడ ఏం చేస్తున్నారు వర్కర్స్ ఏం చేస్తున్నారు అవన్నీ తెలుసుకుని వచ్చిన సార్ ముచ్చట సురువు చేద్దామని తెలిసి కాబట్టి వస్తుంది ఊరికి. జర మా వ్యూవర్స్ గురించి చెప్పాలి కదా చెప్పు సార్. మాది యాలాల గ్రామం, యాలాల మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అందరికీ నమస్కారం. రాజకీయ ప్రస్థానం సార్ అంటే మీరు గతంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం చేశారు. మనకి రాజకీయం చేయాలనిపించింది. మరి కుటుంబాలు ఎక్కడికి రాజకీయం చేసినా మీరే రాజకీయానికి వచ్చినా సార్? నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒక ఇంజనీర్గా పనిచేస్తూ నేను గ్రామాన్ని విడలేక యాక్చువల్గా నేను హైదరాబాద్లోనే పనిచేశాను. కాకపోతే నా పుట్టిన గ్రామాన్ని విడిచి ఉండలేక నా గ్రామానికి ఏమో చేయాలి అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రామాన్ని సేవ చేసే ఉద్దేశంతో గత ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అది నేను గ్రామ అభివృద్ధికి నేను పాటుపడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, అట్టడుగు వర్గాలని అందరినీ అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. రాజకీయ నేపథ్యం లేదు. నేను ఇక్కడే చదువుకున్నాను. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య గ్రామం చదువుకున్నాను. హైదరాబాద్లో నేను సాంకేతిక విద్య అభ్యసించి అక్కడే ఉద్యోగం చేశాను. మా పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళకన్నీ వివాహాలు లేకపోయినాయి. వాళ్ళ ఇక్కడ ఎవరింత వాళ్ళు స్థిరపడ్డారు. మనకి రాజకీయ ప్రస్థానం మీరు సులభైంది కదా. మరి మీరు గతంలో కూడా ఉద్యోగం చేసినా తెలుసు, గవర్నమెంట్ ఉద్యోగం. మరి ఏ డిపార్ట్మెంట్ చేసేసారు? ఏమంటారు రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి ఏ పార్టీ కంటే వేసుకున్నారు మేడం? నేను కాంగ్రెస్ పార్టీలో నేను ముందు నుంచి కాంగ్రెస్, మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానిగా నేను ఎన్నికలు పోటీ చేయడం జరిగింది. ప్రజలను అభిమానించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళకందరికీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా. మరి ఎట్టకేలకి ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయ సంస్థలు మరి ఇతర సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. కాబట్టి ప్రజలకు ఏ సమస్య చెప్పిస్తారు? ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క ప్రభుత్వ పథకాలను మాకు ఇది కావాలి,
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మాకు ఇప్పుడు పింఛన్లు కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, అయిన తర్వాత గృహజ్యోతి కానివ్వండి, అయిన తర్వాత ఈ మన రవాణా అంటే ప్రభుత్వం కల్పించిన ఆడబిడ్డలకు ఉచిత రవాణా కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకి ప్రస్తావన జరిగింది. ప్రతి వ్యక్తి ప్రతి ప్రభుత్వ పథకాలు అట్టడుగు వరకు చేర్చడమే నా ఉద్దేశం అని చెప్పాను. వాళ్ళ గురించి నేను ఇప్పుడు కూడా వాళ్ళని నేను ప్రతి పథకం ప్రభుత్వం అందించే పథకాలు అసలు లబ్ధి అందుతున్నాయా లేదా, కానీ మొన్న నేను గెలిచిన తర్వాత ఇంటింటికి నేను వెళ్ళాను. నేను గెలిచిన తర్వాత లేదు, నేను ఏం ఖర్చు పెట్టలేదు. ప్రజాభిమానం నేను గెలిపించింది వాళ్ళు. నేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను సాధారణ జీవితం గడిపాను. నేను ఇప్పుడు కూడా సాధారణ జీవితం గడుపుతున్నాను. ప్రజలు నన్ను అభిమానించి వాళ్ళందరూ నన్ను నిలబడంటే నిలబడ్డా. నేను ఏమాత్రం ఖర్చు పెట్టేశాను. మెజార్టీ 247 ఓట్లు మెజార్టీ వచ్చింది. మొత్తం ఎన్ని మార్కులు సార్ మన గ్రామం? 12 మార్కులు. గెలిచి 2-3 నెలలు అవుతుంది. 3-4 నెలలు. మరి పల్లెమూడు సులువైన సార్ మన గ్రామంలో? నేను గెలిచిన తర్వాత గ్రామంలో రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, మరియు ఈ సైడ్ మురుగునీటి పారుదల కానివ్వండి, అవన్నీ కూడా నేను దగ్గర నుండి చేయించడం జరుగుతుంది. అవి ఈ 2 నెలల్లో స్ట్రీట్ లైట్స్ అయిన తర్వాత ఈ పారిశుద్ధ్యము, వీధి లైట్లు, అయిన తర్వాత ఈ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేయించడం జరిగింది. అది కూడా ఇప్పుడు మనకి కంటిన్యూ జరుగుతుంది. కొన్ని మిగిలిపోయిన సమస్యలు ఉన్నాయి. సైడ్ లైన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, కొన్ని కొత్త ఇళ్ళ లైటింగ్ కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, అవి సంబంధించిన అధికారులతో మాట్లాడి మొత్తం నేను పూర్తి చేస్తానని ప్రజలకు నేను విరమించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు ఈ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తావా? గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఉన్నది, కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు రాష్ట్రంలో భారీ ఎత్తున ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి కూడా 40 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇంకా కొన్ని రేపు వచ్చే ఏప్రిల్లో ఇంకొక 50 ఇళ్ళు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ప్రతిపాదన చేశాం. మా గౌరవ ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరికొన్ని ఇళ్ళు తీసుకుంటారని నాకు విశ్వాసం ఉంది. మన శాసనసభ్యులు గారి అండదండలతో మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నేను ప్రజలకు మాటించాను. గౌరవ తాండూరు శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మా గ్రామంలో మన ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, గత ప్రభుత్వం రేషన్ అయితే దాఖలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరియు అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ మా శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరికీ అందించడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ముఖ్యంగా మహిళలకు ఉచిత రవాణా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు మరియు వారికి ఇవ్వడం జరిగింది. ఇతర పథకాలు కూడా, పెన్షన్లు కూడా వారికి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది. అది గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. తమాషా మాట్లాడుతున్నారు. మరి ముందు చేయబోతున్న కార్యక్రమం ఏముంది సార్? మా గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో శ్రీ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముఖ్యంగా యువకులకు మినీ స్టేడియం కానివ్వండి మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మినీ స్టేడియం కానివ్వండి, అయిన తర్వాత అండర్గ్రౌండ్
డ్రైనేజ్ అది కూడా సార్ నుంచి తీసుకుపోయాను. ముఖ్యంగా మా మండలంలో ఉపాధి లేక చాలామంది వివిధ గ్రామాల్లో వాళ్ళ ఉపాధి గురించి వెళ్ళిపోతున్నారు. గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళాం. శ్రీ మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉపాధికి అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని సార్కు విన్నవించడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మా మండలానికి ముఖ్యంగా ఉపాధి గురించి ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో నేను కానీ మా గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి అన్నగారు అని ఉన్నారు. అది కూడా మేము త్వరలోనే మేము పరిశీలిస్తాం. మరి నేను వయసు వస్తే ధన్యవాదాలు సార్. మళ్ళీ గ్రామంలో వస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తే సార్ మంచిది సార్.